ఉల్లిపాయ సమోసాలను గోధుమ పిండితో ఈజీగా ఎలా చేసుకోవాలో ఒక సింపుల్ మెథడ్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను చెప్పబోయే ఈ సింపుల్ టెక్నిక్‌తో ఉల్లిపాయ సమోసాలు చేస్తే చాలా త్వరగా చేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా తయారైపోతాయి. నాకు తెలిసి ఇప్పటివరకు ఇలా ఎవ్వరు చేసి ఉండరు. సో మైదా పిండి వాడకుండా హెల్తీ వేలో గోధుమ పిండితో సమోసాలను చేయాలంటే ఓసారి ఇలా డెఫినెట్‌గా సింపుల్ వేలో ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా కరకరలాడే ఈ ఉల్లి సమోసాలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పిండిని కలపడానికి ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. మీరు గోధుమ పిండి కాకుండా మైదా పిండితో చేయాలనుకుంటే మైదా పిండిని వాడుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వను తీసుకోండి. దీంతో మనకు ఈ సమోసాలు మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని, రుచికి సరిపడా ఉప్పును తీసుకొని వీటన్నిటిని పిండికి బాగా పట్టించండి. ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ పిండికి చక్కగా పట్టేలా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి సరిపడని నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం సెమీ సాఫ్ట్గా పిండిని కలిపి తీసుకోవాలి. మరి చపాతీ పిండిలా మెత్తగా కలపకుండా పిండికి సరిపడని నీళ్ళను తీసుకొని బాగా కలపండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిండిని మరీ మెత్తగా కలిపినా సమోసాలు మెత్తగా వస్తాయి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే కలిపి ఒక 10 నిమిషాలు పిండిని నానబెట్టండి. ఈ పిండి నానేలోగా మనం స్టఫింగ్ని తయారు చేసుకుందాం. ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వరకు తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక పావు కప్పు అటుకులను తీసుకోండి. ఇందులో ఇలా అటుకులు వేయడం వలన ఉల్లిపాయల్లో ఊరే నీళ్ళు అనేవి అటుకులు పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. అలాగే మనకు స్టఫింగ్ అనేది తడిగా లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇందులోనే ఒక 2-3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని కొంచెం పిసికినట్టుగా చేస్తూ బాగా కలపండి. ఇలా కలపడం వలన ఉల్లిపాయలు అటుకులు చక్కగా కలిసిపోతాయి. ఇలా బాగా కలిపాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను తీసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్నైనా వాడుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం పసుపుని, అలాగే పిడికెడంత కొత్తిమీరాకును తీసుకొని బాగా కలపండి. ఇలా మనం కలిపేటప్పుడు స్టఫింగ్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే ఉల్లిపాయల్లోని నీళ్ళు అనేవి ఊరి స్టఫింగ్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి ఇలా కలిపిన స్టఫింగ్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. అలాగే సమోసాలు ఊడిపోకుండా పిండిని కలపడానికి ఇంకొక గిన్నెలోకి 1-2 టీ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని కొంచెం నీళ్ళని తీసుకొని పేస్ట్లా కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా పేస్ట్లా కలిపి ఈ తడి పిండిని రెడీగా పక్కన ఉంచండి. ఇందాక మనం కలిపిన గోధుమ పిండిని తీసుకొని మరొకసారి బాగా నీట్ చేయండి. ఇలా బాగా నీట్ చేశాక ఇప్పుడు ఈ పెద్ద పిండి ముద్దను చిన్న చిన్న పిండి ముద్దల్లా డివైడ్ చేసుకుందాం. మనం తీసుకున్న పిండి అనేది 4 పిండి ముద్దల్లా వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మిగిలిన పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. మనం ఈ చపాతీని ఎంత పల్చగా రోల్ చేస్తామో అంత క్రిస్పీగా వస్తాయి. కాబట్టి లావుగా కాకుండా అలా అని చినిగిపోకుండా వీలైనంత వరకు పల్చగా రోల్ చేయండి. చూడండి, ఇలా పల్చగా రోల్ చేయాలి. అలాగే ఇక్కడ నేను మీకు సమోసాలు చేయడానికి 2 విధాలు చూపిస్తానండి. మీకు ఏ విధంగా చేసుకోవడం ఈజీగా అవుతుందో అలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ చపాతీకి ఎడ్జెస్ని కట్ చేసి సమోసా షీట్లా కట్ చేసుకుందాం. 3-3.5 ఇంచు వెడల్పుతో పొడవు వచ్చేసి 8-9 ఇంచులు ఉంటే సరిపోతుంది. దీన్ని మళ్ళీ చపాతీ పైన పెట్టి అదే విధంగా కట్ చేయండి. ఇలా చేయడం వలన మనకు సమోసా షీట్లు అనేవి అన్ని ఒకే సైజులో వస్తాయి. సో మనం చేసిన ఒక చపాతీకి 3 షీట్ల వరకు వచ్చాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకుంటూ సమోసాలా ఫోల్డ్ చేసి తీసుకుందాం. అయితే ఇక్కడ మనం చపాతీని కాల్చకుండా ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది పిండి. కాబట్టి కొంచెం చూసుకుంటూ నిదానంగా ఫోల్డ్ చేయండి. అలాగే ఫోల్డ్ చేసేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేయాలి. ఇన్ కేస్ ఎక్కడైనా చినిగిపోయినా లేదా ఎడ్జెస్లో స్టఫింగ్ అనేది కనిపించినా ఆ ప్లేస్లో కొంచెం తడి పిండిని పెడితే సరిపోతుంది. ఇలా మనం చపాతీని కాల్చకుండా సింపుల్ వేలో సమోసాలను చేసుకోవచ్చు. సో మనం చేసిన ఫస్ట్ మెథడ్ సమోసాలు తయారైపోయాయి. ఇప్పుడు సెకండ్ వేలో సమోసాలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందు చెప్పుకున్నట్టుగానే ఒక పిండి ముద్దను తీసుకొని పల్చగా రోల్ చేయండి. ఇలా బాగా రోల్ చేశాక ఇప్పుడు ఈ చపాతీని వేడి వేడి పెంక పైన వేసి 2 పక్కల కూడా దోరగా కాల్చి తీసుకుందాం.
ఇలా కాల్చి సమోసా చేయడం వలన సమోసా ఫోల్డ్ చేసేటప్పుడు చక్కగా ఫోల్డ్ చేయొచ్చు. అలాగే క్రిస్పీనెస్ కూడా చాలా టైం వరకు ఉంటుంది. సో ఇలా దూరగా 2 పక్కల బాగా కాల్చి తీసుకోండి. ఇదే విధంగా నేను మిగిలిన పిండి ముద్దలు కూడా రోల్ చేసి కాల్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేయడానికి 3 ఒకదానిపైన ఒకటి ఇలా తీసుకొని ఫస్ట్ ఎడ్జెస్ని కట్ చేయండి. ఎడ్జెస్ని ఇలా కట్ చేశాక 3.5 ఇంచ్ వెడల్పుతో 8-9 ఇంచ్ పొడవుతో కట్ చేయండి. అయితే మనం ఇలా చపాతీని కాల్చి చేయడం వలన సమోసా ఫోల్డింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క సమోసా షీట్ని తీసుకుంటూ వీటిని కూడా సమోసాలో ఫోల్డ్ చేసి తీసుకుందాం. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా సమోసా షేప్ వచ్చేలా ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన ఉల్లిపాయ స్టఫింగ్ని తీసుకొని నీట్గా క్లోజ్ చేయండి. ఎక్కడ ఓపెన్ అవ్వకుండా తడిపిండిని ఇలా అప్లై చేస్తూ క్లోజ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్కడన్నా చిరిగిపోయినా లేదా స్టఫింగ్ బయటికి కనిపిస్తున్నా ఆ ప్లేస్లో కొంచెం తడిపిండిని పెడితే సరిపోతుంది. ఇలాగే ఒక్కొక్క షీట్ని తీసుకుంటూ అన్ని సమోసాలని ఫోల్డ్ చేసి తీసుకోండి. సో ఇలా అన్ని ఫోల్డ్ చేసి తీసుకున్నాక వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి సరిపడన్ని సమోసాలను తీసుకుందాం. ఇలా సరిపడన్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే సమోసాలు కాస్త మెత్తగా వస్తాయి. కాబట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. చూడండి, క్రిస్పీనెస్ అనేది ఫ్రై చేసేటప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇలా క్రిస్పీగా వచ్చి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. మనం ముందు చేసిన సమోసాలను కూడా తీసుకొని వీటిని కూడా మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయ్యి మంచి క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఈ సమోసాలకి పక్కన కొంచెం టమాటా సాస్ని ఇలా ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలను పెట్టుకొని తినాలి, కానీ వేడిగా టేస్టీగా తినేయచ్చు. సో మీరు కూడా మైదా పిండి వాడకుండా హెల్తీ వేలో గోధుమ పిండితో మంచి టేస్టీగా సమోసాలు చేయాలనుకుంటే ఓసారి ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.